వ్యూస్ రావట్లేదు, సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు. దీనికి కారణం ఏమి? సో వ్యూస్ పెరగడానికి, సబ్స్క్రైబర్స్ పెరగడానికి కారణం అంటూ ఏముండదు. సో మీరు వేసే వీడియోస్లోనే లోపం ఉంటుంది. సో ఆ లోపం ఏంటి, అండ్ మనం ఎలా వీడియోస్ వెయ్యాలి, అండ్ ఎలా అప్లోడ్ చేయాలి, అండ్ మనం యూట్యూబ్లో ఎలాంటి కంటెంట్ వాడాలి, అండ్ యూట్యూబ్లో మనము ఎలాంటి కంటెంట్ వాడితే మన వీడియోస్ వైరల్ అవుతాయి అనేది ఈ వీడియోలో పూర్తిగా నేర్చుకుందాము. సో మీరు ఎవరైనా కొత్తగా ఛానల్లోకి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీరు కొత్త క్రియేటర్ అయినట్లయితే మీరు ఒక వ్లాగ్ వీడియో కానీ, లేదంటే మీరు ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ కానీ, మీరు ఒక టెక్ కేటగిరీలో పనిచేస్తున్నా, సో మీరు ఒక గేమర్ అయినా కానీ, సో ఎవరైనా పర్వాలేదు. సో వీడియో ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు కొన్ని విషయాలు, సో కొన్ని పాయింట్స్ అంటూ నేను చెప్తాను. ఇవి చాలా జాగ్రత్తగా మీరు నోట్ చేసుకోండి. సో మనం ఛానల్ క్రియేట్ చేసేటప్పుడు కొన్ని సెట్టింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అవి ఖచ్చితంగా సెట్టింగ్స్ చేసుకోవాలి. ఛానల్ క్రియేట్ చేసినప్పుడు ఎవరు ఇలాంటి సెట్టింగ్స్ ఎవరు మీకు చూపించరు. ఇలాంటి సెట్టింగ్స్ చేయడం వల్ల ఏమవుతుంది, సో ఇలాంటి సెట్టింగ్స్ చేయడం వల్ల మీరు ఒక బ్రాండ్ క్రియేటర్గా కనొస్తారు. అంటే ఈ ఛానల్లో ఎవరైనా విజిట్ చేసినట్లయితే, సో మీ ఛానల్ ఏంటి, మీ ఛానల్ పర్పస్ ఏంటి, అసలు మీ ఛానల్ పర్పస్ ఏంటి, సో మీ ఛానల్లో ఎలాంటి కంటెంట్ ఇస్తున్నారు, సో మీ ఛానల్లో మీరు ఎలాంటి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీ ఛానల్లో మీ లోగో ఎలా ఉంది, అండ్ మీ బ్యానర్ ఎలా ఉంది, అండ్ మీరు వేసే థంబ్నెయిల్స్ ఎలా ఉన్నాయి, అండ్ మీరు చెప్పే విధానం ఎలా ఉంది, అండ్ మీరు వేసే వీడియో క్వాలిటీ ఎలా ఉంది, అండ్ ఆ తర్వాత మీ వాయిస్ ఎలా ఉంది, అండ్ మీ ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది అని ఇలా అన్ని కొన్ని టెస్టులు అయితే వచ్చిన ప్రతి ఒక్క వ్యూవర్ చెక్ చేస్తాడు. సో అలాగే మీరు మీ వీడియో క్వాలిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ ఆ తర్వాత మీ వాయిస్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు, అండ్ థంబ్నెయిల్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలి. అండ్ రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేస్తుండడం వల్ల మీకంటూ మీరు వీడియోలో ఆటోమేటిక్గా మీరు మీ స్కిల్స్ అనేది డెవలప్ అవుతాయి. సో అలా మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేస్తూ ఈరోజు వేయాల్సిన వీడియో రేపు వేస్తా, ఇంకో 4 రోజులకు వేస్తాము, సో ఏముందిలే అని అనుకుంటారు. సో అలా ఎవరు చేయకండి. సో రేపు ఏం చేయాలి అంటే, ఈరోజు ఈ వీడియోలో ఈ కంటెంట్ వేసిన, సో రేపటి కోసం ఇంకో వీడియో ఏమి వేయాలి, తర్వాత ఇంకో వీడియో ఏమి వేయాలి అన్నట్లు మీకు ఒక వన్ వీక్ ప్లాన్ అయితే మన దగ్గర ఉండాలి. వీక్ ప్లాన్ మనం వేసుకొని మన ఛానల్ పైన మనం ప్రయత్నిస్తూ ట్రై చేస్తూ మన డైలీ మన ఇంప్రూవ్మెంట్ మనం ఇంప్రూవ్ అవుతుంటూ, సో మనం యూట్యూబ్లో పనిచేయాలంటే మనకంటూ ఒక పెద్ద స్టూడియో ఉండాలని ఏం లేదు, అండ్ మనకంటూ ఒక బెస్ట్ మైక్ ఉండాలని ఏం లేదు, అండ్ మనకంటూ ఒక పెద్ద లైటింగ్ సెటప్, కొన్ని లక్షలు పోసి కెమెరాలు, అండ్ కొన్ని వేలు పోసి మైకులు, ఇలాంటివి ఏం అవసరం లేదు. సో స్టార్టింగ్లో మీ దగ్గర ఏముంటే అది తీసుకొని గ్రో కావచ్చు. సో యూట్యూబ్లో గ్రో అవ్వడానికి ఇలా కొన్ని టిప్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ ఇలాంటి టిప్స్ కోసం మీరు బాగా మనం యూట్యూబ్ గురించి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఛానల్ బ్యానర్ అయిపోయింది, అండ్ ప్రొఫైల్ అయిపోయింది, మీరు టైటిల్ ప్రొఫైల్స్ అయిపోయింది, అండ్ థంబ్నెయిల్ కూడా అయిపోయినాయి. సో ఇప్పుడు నెక్స్ట్ చేయాల్సిన పని ఏంటంటే, మీరు వీడియోలు రెగ్యులర్గా అప్లోడ్ చేసుకోవాలి. సో ప్రతిరోజు ఒకటి అప్లోడ్ చేస్తారా తెలియదు, మీరు 2 అప్లోడ్ చేస్తారా, 3 అప్లోడ్ చేస్తారా, సో అది మీ పైన డిఫైన్ ఉంటుంది. సో మీరు వీడియో తీసేదాన్ని బట్టి ఉంటుంది. అలాగే మీరు ప్రతిరోజు ఒక వీడియో వేస్తున్నట్లయితే మీరు ఒక టైం అనేది సెలెక్ట్ చేసుకోండి. సో ఆ టైము యూట్యూబ్లో ఎప్పుడు అప్లోడ్ చేయాలి, ఆ టైంకి అప్లోడ్ చేయాలి, ఏ టైంకి అప్లోడ్ చేయాలనేది లేదు. సో మీరంటూ ఒక టైం, సో ఉదయమా, లేదంటే సాయంత్రమా, లేదంటే మధ్యాహ్నమా, సో ఇలాంటి 3 టైమ్స్ ఉంటాయి. సో మీకు ఎప్పుడు ఫ్రీగా ఉంటారు, సో వీడియో ఎడిట్ చేసి మనం దానికి థంబ్నెయిల్ సెట్ చేసే లోపల సాయంత్రం అవుతుందంటే సాయంత్రమే అప్లోడ్ చేయండి. సో పొద్దున అప్లోడ్ చేసి పెట్టుకోండి, సో మధ్యాహ్నం అప్లోడ్ చేయండి, అండ్ సాయంత్రం థంబ్నెయిల్ చేసి సాయంత్రం పబ్లిక్ చేసేయండి. అలా చేయండి. సో మీకు దీని గురించి ఇంకా బాగా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి. సో మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలనేది నాకు కూడా ఐడియా వస్తుంది. సో నేను దాన్ని బట్టి మీకు వీడియో అనేది కంటెంట్ అనేది ఇవ్వగలిగాను. మీకు ఎలాంటి అవసరం ఉంది, సో మీరు ఏ విధంగా బాధపడుతున్నారు అనేది నాకు ఈజీగా అర్థమవుతుంది. సో దాన్ని బట్టి నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వగలుగుతాను. సో వీడియో లెంత్ ఎక్కువ ఉంది, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఈ వీడియోలో ఇంతే. సో వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అండ్ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. ఉంటాను. బాయ్. మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బాయ్.